జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాందొడ్డి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న చూస్తూ ఉండిపోయాడు. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించమంటే లారీలు లేవని చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత వాహనాల్లో మిల్లుకు తరలిస్తామంటే అధికారులు వద్దంటున్నారని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వడ్ల కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాపారస్తులు సీడ్ పత్తి ప్యాకెట్ ధర తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారని గద్వాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాస్ హనుమంతు నాయుడు తెలిపారు. సీడ్ ఆర్గనైజర్లు కంపెనీలతో సమన్వయం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. లేకపోతే రైతుల తరపున పెద్ద ఎత్తున ధర్నాలకు సిద్ధమవుతామన్నారు. వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం వల్ల అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయని, కొనుగోలులో వేగం పెంచాలని ప్రభుత్వాన్ని బాస్ హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులుండగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.